మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః పరమేశ్వర పాదార్పణమస్తు. మేషరాశి వారికి నవంబర్ నెలలో ఆర్థికంగా కలిసి వస్తుందా? అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారా? ఆకస్మికమైనటువంటి ధనం లభిస్తుందా లేదా? ఇంతకుముందు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైనా మళ్ళా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒక స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందా? శత్రువులు వీరి నుంచి దూరం అవుతారా? లేకపోతే శత్రువుల చేతిలో వీరికి ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి వారు అశ్విని నక్షత్ర 4 పాదాలు, భరణీ నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు కూడా మేషరాశిలోకి ఇచ్చేస్తారు. ఈ నెలలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూడటం, ప్రతి సమస్యని కూడా భూతత్వంలో పెట్టి చూడటం, దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే ఈసారి అయిపోతుందిలే మరొకసారి వచ్చినప్పుడు చూద్దాం ఇటువంటి లేకుండా భూస్థాపితమైనటువంటి పరిష్కారం ఏమున్నాయి అనేటువంటిది ఈ నెలలో ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇటువంటి మేషరాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల శత్రువుని ఏ విధంగా సంహరించాలి, ఒక సమస్యని పరిపూర్ణంగా కుకట వేలతో ఏ విధంగా పెగిలించాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. మేషరాశి వారు ఆర్థికంగా ఈ నెలలో కొన్ని స్థిరాస్తులు కొనడం, పైగా మీ యొక్క ఆస్తి సంబంధించిన అభివృద్ధి చెందించుకోవడం, ఆర్థికంగా ఒక మెట్టెక్కడం అనేది జరుగుతుంది. అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని 89% పూర్తి చేసేస్తూ ఉంటారు. వినూత్నంగా మీకు ధనానికి సంబంధించి అనేకమైనటువంటి అవకాశాలు ఎదురుగా కనబడుతూ ఉంటాయి. అందిపుచ్చుకునే మార్గాలు కూడా ఎదురుగా వస్తూ ఉంటాయి. వీటిని జాగ్రత్తగా మీరు ప్రణాళిక చేసుకుంటే కనుక సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక మేషరాశిలో వారు వ్యాపారం ప్రారంభం చేద్దామంటే అండి కనుక 4వ తారీఖు, నవంబర్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో కూడా వ్యాపారానికి మంచి అవకాశం. వస్త్రాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేదా పంటకు సంబంధించి కానీ, ఈ రైతు విత్తనాలకు సంబంధించి వ్యాపారాలు అనేటువంటివి బాగా కలిసి వస్తూ ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక నవంబర్ 13వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో మంచి అవకాశంగా చెప్పచ్చు. నష్టపోరు, లాభం మాత్రం ఒక ₹10 మాత్రమే చూడగలం జరుగుతుంది. సరేలే ఎంత వచ్చినా మనకి కలిసి వస్తుంది కదా అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు. మేషరాశి వారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొంతు, అదేవిధంగా భుజాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు మిమ్మల్ని పొంచి ఉండి మరీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి మేషరాశి వారు. నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు అనుకున్నటువంటి చోట, అనుకున్నటువంటి ప్రాంతాలకు మీరు ప్రమోషన్ చేయడం, మీ యొక్క ఆర్థికంగా కాస్త నిలబడడం అనేది జరుగుతుంటుంది. తాత ముత్తాతల నుంచి ఇలా సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీ స్థిరాస్తిని కాస్త పెంచుకునేటువంటి అవకాశం, మంచి స్థలంలో, మంచి ప్రదేశంలో మీరు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. బంధువర్గంలో మీకంటూ ఒక గుర్తింపు లభించడం, మిమ్మల్ని ఇంతకుముందు ఎవరైతే తోలనాడారో వాళ్ళే మీకు సత్కరించేటువంటి అవకాశం లభిస్తుంది. విలువైన వస్తువుని దూరం చేసేసుకుంటూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు మనవాళ్ళు అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతుంటారు. దీనివల్ల వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నానే అనేటువంటి భ్రమలు ఇప్పటి వరకు బతికాను, వీళ్ళు నా వాళ్ళు కాదు అని కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఎవరైతే గర్భం
2-3 సార్లు వచ్చి ఇబ్బందులు పడ్డాం గురుగారు, ఈ నెలన్నా మాకు గర్భం ఆ మాతృస్థానం పొందేటువంటి అధికారం ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. ఈ నెలలో మీ యొక్క గర్భసంచిలో టిస్టులు లాంటివి కానీ లేదా గాలి ప్లాడర్ లాంటివి కానీ ఏర్పడేటువంటి అవకాశం కాస్త ఇబ్బందిదాయకంగా ఋతుక్రమాల్లో ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం కొంత ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. మన పిల్లాడు అనిపించుకునే అవకాశం లభిస్తోంది. మంచి సంబంధాలు ఎదురుగా వస్తున్నాయి. సమాజంలో కానీ మీ బంధువర్గంలో కానీ గౌరవం అనేది కొంచెం పెరుగుతుంది, కానీ అనుకున్నటువంటి వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా కొంచెం స్థిరత్వం చెందుతూ ఉంటారు. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో మీకు రావడం, అమ్మయ్య ఇన్ని రోజులకి మా యొక్క ఆస్తిని మేము తినగలుగుతున్నాం అనేటువంటి ఒక సంతోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలుగుతూ ఏదైతే కోర్టు సంబంధిత వరకు మీరు వెళ్ళారో ఆ ఇబ్బందులు అనేటువంటివి కొంచెం తగ్గి శాశ్వతమైన పరిష్కారం లభించి భార్యాభర్తలకు ఒక అవకాశాన్ని కలగజేసి మీ యొక్క అన్యోన్యత అనేటువంటిది కొంచెం పెరగడం, ఈ చికాకులు అనేటువంటివన్నీ తొలగడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరిగే అవకాశం లభిస్తుంది. ఇక ఈ రాశి వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి శాశ్వతమైన పరిష్కారం అంటే విదేశాలకు వెళ్ళేటువంటి అధికారం, ఇప్పటివరకు చేస్తున్న ప్రయోగాలు పనులు చేస్తున్న అవ్వడం లేదు గురువుగారు అన్నా, ఆర్థికంగా నిలబడలేకపోతున్నామన్నా, మానసిక ఒత్తిడి కలుగుతోందండి అన్నా, ప్రేమ వివాహం దూరం అవుతోంది గురువుగారు, మేము అనుకున్న అమ్మాయిని మాకు దక్కడం లేదన్నా, లేదా మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయండి, వీటికి పరిష్కారాలు చూపించండి అన్న ఖచ్చితంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను పంపిస్తే కనుక మేము అడిగేటువంటి 3 ప్రశ్నల సమాధానం వల్ల గణాంకం కట్టి మీరు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మేషరాశి వారు ఈ నెలంతా కూడా ఏ దేవత ఆరాధన చేయాలి అంటే కనుక మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది. దాంతోపాటు దత్తాత్రేయుడు ఆరాధన చేయడం ఈ మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. ప్రతి నిత్యము కూడా భస్మధారణ చేయడం, మధ్యలో చందనాన్ని అలంకరణ చేసుకోవడం మేషరాశి వారికి కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ప్రతి నిత్యము కూడా ఆమదంతో పసుపు, ఎరుపు, నలుపు ఈ 3 ఒత్తులను కలిపి ఏకం చేసి ఆమదంతో దీపారాధన చేయడం చాలా మంచిది. ఆరోగ్య సమస్య ఏదైతే ఉంటుందో ఆ ఆరోగ్య సమస్య తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతి నిత్యము ఓం త్రయంబకాయ నమో నమః అనేటువంటి మహామంత్రం చెప్పుకోవడం చాలా మంచిది. పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి నిత్యము కూడా మీరు ఈ మంత్రాన్ని పఠించుకోవడం వల్ల పరమేశ్వర కటాక్షంతో అనుకున్న స్థాయిలు వెళ్ళడానికి అవకాశాలు అనేటువంటి మీ ఎదురుగా వచ్చి ఆ సమస్య పరిష్కారం అనేది ఖచ్చితంగా లభించడం జరుగుతూ ఉంటుంది. నా జ్ఞానానికి ఉపయోగించుకుని ఇప్పటి వరకు కూడా మీకు జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటి కూడా తెలియజేయడం జరిగింది. పరమేశ్వర అర్పణమస్తు.